గతంలో ఎలా ఉండేది చంద్రబాబు నాయుడు గారు? గతంలో ఉన్నవానికి పెట్టిండు చంద్రబాబు నాయుడు. పేదవాళ్ళకి ఏం పెట్టిండు? పేదవాళ్ళకి ఇంతకంటే బాగా చేశానని చెప్తా ఉన్నాడు. ఏం చేసిండు? హైదరాబాద్ తెలంగాణ డెవలప్మెంట్ చేసిండు. మళ్ళీ ఆంధ్ర ఏం చేయలేదు. ఆంధ్ర నేను వస్తే ఇప్పుడు చేస్తా అని చెప్తా ఉన్నాడు. ఈ 74 ఏళ్ళు వయసు వచ్చింది. ఏం చేస్తాను? నీ మాట ఎమ్మెల్యేలే ఉండరు, గెలిచిన వాళ్ళే వింటారు నీ మాట, ఎంపీలే వింటారు. ముసలి నీ కాడ ఏముంటుంది? నీ కొడుకే నీ మాట విండు. మళ్ళీ నేను చెప్తే వింటారా? మరి హైదరాబాద్ డెవలప్మెంట్ చేసిన ఏపీకి కావాలి కదా, మరి ఏపీకి డెవలప్మెంట్ చేసేది జగన్ వచ్చిన తర్వాత ఏం లేదు డెవలప్మెంట్ అంటా ఉన్నాడు. ఇప్పుడు ఇంట్లో మనము పిల్లోళ్ళు అంటాము, చెప్పినంతసేపు పెద్దోళ్ళు చెప్తారు, వయసు అయిపోద్ది, పెళ్ళిళ్ళు పిల్లలు పుడతారు. అప్పుడు కొడుకు డెవలప్మెంట్ అవుతాడు కానీ తండ్రి డెవలప్మెంట్ కాదు కదా. తండ్రి ఒక పక్క మూల కూకోవాలి, చంద్రబాబు కూడా ఒక పక్క మూల కూకోవాల్సిందే. మరి ఆయన కూడా మేనిఫెస్టో వదిలాడు రీసెంట్లీ. ఇప్పుడు అప్పులు పాలైందని అటు చెప్పి జగన్ తెచ్చినాడు అని మళ్ళీ చంద్రబాబు అప్పులు లేకుండా చేస్తాడా? ఇంట్లో ఏమైనా సొంతంగా పెడతాడా? ఏడ సంపాద ఏడేముంది? సంపద సృష్టించడానికి ఏమైనా ఫ్యాక్టరీలు ఉన్నాయా? లేబర్ బతికేదానికి ఉన్నాయా? చెప్పు, ఏమైనా ఉద్యోగాలు వచ్చేదానికి ఉన్నాయా? అప్పుడు లేని సంపద ఇప్పుడు నుంచి వస్తుంది కొత్తగా ఏర్పడినాక రాష్ట్రం? చెప్పు. మరి జగన్ వచ్చిన తర్వాత రాష్ట్రం సర్వనాశనం అయింది, నేను వస్తేనే ఒక దారిలోకి తీసుకొస్తానని చెప్తా ఉన్నాడు ఆయన. ఏమి ఇప్పుడు దారులు అన్నీ బాగానే ఉన్నాయి, రోడ్లు బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి కదా. ఏదో ఒక పేపర్లు ఏది ఈనాడు జ్యోతి పెట్టుకొని ప్రతి చోట వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళని కొడుతున్నారు. టీడీపీ వాళ్ళు ఇది రాసుకోవడం తప్ప ఆ పేపర్లకు ఏం పని ఉంది? వాస్తవాలు రాయాలి, ఏదైనా సరే వాస్తవాలు రాయండి. మీరు రాజకీయం చేసేది, రాజకీయం చేసిన 100 అబద్ధాలు ఆడతారు, 100 అబద్ధాలు చెప్తుంటారు రాజకీయ నాయకులు. అలాంటి అలవాటు వాళ్ళకు ఉండేది. ప్రజలు ఎందుకు నమ్ముతారు? మేము ప్రజలు ఏమైనా తెలివితేటలు లేని వాళ్ళ? ప్రజలు మామూలుగా మోటు పని చేసుకుంటే వాళ్ళ? మరి రౌడీ పాలన రాక్షస పాలన ఎక్కువైంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు రౌడీ పాలన ఉన్నదిగా, మడలు చేసుకున్నారుగా, బాంబులు వేసుకున్నారుగా రాయలసీమ మొత్తం. ఇప్పుడేం జరగడం లేదే, బాంబులు వేసుకోవడం లేదు, మటలు చేసుకోవడం లేదు. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కష్టమే అబ్బాయి, ఎందుకని కష్టం. తగ్గిపోయిన 74 ఏళ్ళు ముసలోడు ఏం చేయలేడు పరిపాలన. ఇప్పుడు నా వయసు 50. నేనే నా కొడుకు నా మాట వింటాంలే. రేపు వాళ్ళ మాట ఎమ్మెల్యేలు ఎంపీలు వింటారా? ఏమి ఎత్తి అవతలు ఏమిటో చంద్రబాబుని.